డెమోన్ అండ్ రీతు కన్వర్జేషన్ దీని గురించి మాట్లాడతా. వీళ్ళది ఒక ప్యాటర్న్ నడుస్తుంది, ఒక క్లియర్ ప్యాటర్న్ అనమాట. ఎట్లా అంటే డెమోన్ వెళ్ళి కూర్చొని ఏదో ఆలోచించి ఎప్పుడో పాత దానిలో జరిగిన ఒక చిన్న పాయింట్ ని పట్టుకుంటాడు. ఇవాళ ఏం పట్టుకున్నాడు అంటే వాళ్ళిద్దరు జరుగుతున్న మధ్య కన్వర్జేషన్ లో ఆ నామినేషన్స్ టైంలో ఆ అమ్మాయి అద్దం ముందు వచ్చి చెప్పిందంట, నేను అనవసరంగా వచ్చాను, వీళ్ళ మధ్యలో అనవసరంగా దూరాను, స్టాండ్ అనవసరంగా తీసుకున్నాను అని చెప్పేసి అక్కడ పాయింట్ పట్టుకున్నాడు. నువ్వు నాకు స్టాండ్ ఎందుకు అనవసరంగా తీసుకున్నావా, లేకపోతే నువ్వు అసలు మధ్యలో ఎందుకు దూరావు అని ఒక పాయింట్ పట్టుకున్నాడు. ఈ పాయింట్ ఏమైపోయిందంటే అది రీతు చెప్పింగానే రీతు దాన్ని నార్మల్ గా తీసుకోకుండా అగ్రెషన్ లో తీసుకునేది. అగ్రెషన్ తీసుకొని ఇసుక్కుంటా గట్టిగా అరుచుకుంటూ దాన్ని ఒక హైలైట్ చేసేది. ఆ పాయింట్ హైలైట్ చేసేసరికి డెమోన్ కి ఏమైపోయిందంటే చిరాకు వచ్చి ఏదో ఒకటి అంటాడు మాటలు. ఇవాళ ఏమన్నాడంటే, నా మంచి కోసం నువ్వు రాలేదు హౌస్ లోకి, నువ్వు ఇది మానుకో, నా మంచి కోసం లోపలికి వచ్చి నాకు మంచి చెప్పడం అనేది మానుకో, నువ్వు మధ్యలో దూరబాక అని చెప్పేసి వాళ్ళు చాలా బాగా మాట్లాడాడు. అది మళ్ళీ తనేం చేసిద్ది, ఇంక ఎండ్ డెమోన్, నీకు నాకు ఇంకా క్లోజ్ అయిపోయింది, ఇంకా చాప్టర్ క్లోజ్, నేను ఇంకా మాట్లాడనండి. మళ్ళీ తర్వాత రోజు వచ్చి బాటిల్ మూత ఓపెన్ చేయి, లేదంటే ఫుడ్ కలిపి తీసుకొచ్చి ఇలా నోట్లో పెట్టు, ఇది చేసిద్ది. ఇదే కంటిన్యూషన్ జరుగుతుంది వాళ్ళది. ఫస్ట్ నుంచి మీరు గమనించండి, ఇదే ప్యాటర్న్, ఇదే సేమ్ గొడవలు, ఇదే మాటలు, ఇదే ఎండింగ్, మళ్ళీ అదే స్టార్టింగ్. బాటిల్ మూత ఓపెన్ చేయడం, లేకపోతే ఫుడ్ నోట్లో పెడతాం, లేకపోతే వాళ్ళిద్దరు కొంచెంసేపు మాట్లాడుకున్నట్టు నటించి తర్వాత వెళ్ళి మాట్లాడుకోవటం నైట్ అయ్యేసరికి. చిరాకు వచ్చేస్తుంది నాకైతే చూసి. డెమోన్ అయితే ఖచ్చితంగా ఒక మంచి స్ట్రాంగ్ పాయింట్ తీసేసుకోవాలి తన మీద. నువ్వు మధ్యలో రాకబాక, నా విషయంలో నేను మాట్లాడుకుంటాను, నాకు బయట మాట్లాడే ఎక్స్ప్రెస్ చేసే అర్హత ఉంది, ఆ రైట్ ఉంది, నువ్వు ఆ రైట్ ని తొక్కే బాక అని చెప్పి చాలా గట్టిగా మాట్లాడాలి.